ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది. 70% గ్రౌండ్ లెవెల్ వాటర్ ఖరాబ్ అయిపోయింది. ఆఫ్టర్ అప్పుడే కదా ఇప్పుడు మల్లారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రస్తుతం కూడా ఎమ్మెల్యే ఉన్నారు. గతంలో మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొట్లాడి ఇక్కడ వాటర్ తీసుకొచ్చారు. మషిన్ భగీరథ వాటర్ తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి నల్లా ఉంది మీకు. ఇప్పుడు ఈ వాటర్ బోర్ వేస్తే మొత్తం గలీజ్ వాటర్ వస్తాయి. ప్రతి మీటింగ్ 2047 అంటాడు. అసలు ఈ 2.5 సంవత్సరాలను సర్వనాశనం చేసినాను. 2.5 సంవత్సరాలు మొత్తం ఏ వర్గం బాగుపడదు? అన్ని వర్గాన్ని సర్వనాశనం చేసినాం. అందరినీ రోడ్డు మీద చేసినాం. అయ్యా నాకు కూడా వచ్చింది. బీపీ, ఛాతీ నొప్పి, కాలు చేతులు, మా భార్య నాకు అన్నీ పడిపోయినాయి. ఇంత పిల్లలు తీసుకొచ్చి ఇంకా గంజిమెతుకులు వస్తేనే ఆటో నడుపుకొని కూలినాలు చేసుకొని ఇంత ఇబ్బందులు పడుకుంటా చూపెట్టుకుంటున్నాం. భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి చెత్త కుప్పలు ఉండడం వల్ల భూముల రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి అంటారా? ఈ చెత్త డంపింగ్ వల్లనే నా కొడుకు కడుపు ఆపి ఆయనకి ముగ్గురు అడవిలనే 28 ఏళ్ళ కొడుకు చచ్చిపోయింది. ప్రస్తుతం మనం జవహర్ నగర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వద్ద ఉన్నాం. ఈ డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి చెత్త ఇప్పుడు మరి సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర మాధ్యమాల్లో చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే డంపింగ్ యార్డుకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. మరి మళ్ళీ ఒకసారి కూడా ప్రజలంతా కూడా తీవ్ర గందరగోళానికి గురవుతూ ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి 13 కిలోమీటర్ల వరకు కూడా పూర్తి మొత్తంలో వాయు కాలుష్యం జరుగుతూ ఉంది, నీటి కాలుష్యం జరుగుతుందంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా వాపోతూ ఉన్నారు. చుట్టూ ఏదైతే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం చెత్త కూడా సుమారు 13,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి చెత్త కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. దాంట్లో నుండి వచ్చేటువంటి వాయువులతోటి కావచ్చు, దాంట్లో నుంచి వచ్చేటువంటి నీటితోటి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా అనారోగ్య పాలవుతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత ఏదైతే షేక్ అహ్మద్ పాషా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతంలో కూడా ఇక్కడ ఏదైతే డంపింగ్ యార్డు ఉండే ఇప్పుడు కూడా గదే డంపింగ్ యార్డు ఉంది, గదే చెత్త వస్తుండే ఇప్పుడు కూడా గదే చెత్త వస్తూ ఉంది. మళ్ళీ కొత్తగా చర్చకు ఎందుకు దారి తీసింది అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మల్లారెడ్డి కూడా దీన్ని ప్రస్తావించడం ఇదంతా చూస్తే మళ్ళీ చర్చకు దారి తీస్తుంది అనుకోవచ్చు. ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ అనేది గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టింది. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు ఏదైతే ఉప్పల్ నియోజకవర్గంకు సంబంధించిన చెత్త మాత్రమే ఇక్కడ వేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక డంపింగ్ది చెత్త వేయడం స్టార్ట్ చేశారు. తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది, ఇట్లా ఉప్పల్ది కాదు మొత్తం సిటీ చెత్త మొత్తం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కూడా నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు కూడా నాశనం చేసింది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ తీసుకొచ్చి మొత్తం అన్ని సిటీ చెత్త మొత్తం అప్పటి నుండి ఇక్కడే వస్తుంది. దాదాపు ప్రతిరోజు 7,000 టన్నుల చెత్త వస్తుంది ఇక్కడికి. అయితే ఇక చెత్త చేసి ఇది గుట్టలుగా మొత్తం పెద్ద గుట్టకు పెరిగిపోయింది. మీరు వీడియోలో చూడొచ్చు, మొత్తం గుట్ట పెరిగిపోయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఫిక్స్ చేసినాక ఇప్పుడు దీన్ని కంప్లీట్గా తీయలేం. వాళ్ళు చెత్త వేయడమే తెలుసు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య అధికారంలో ఉన్నప్పుడు దుర్గంధమైన స్మెల్ ఇక్కడ నుండి మీకు సైనిక్పురి దాకా గలీజ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ నుండి మీ బోర్ వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తాయి. మొత్తం ఇంత దరిద్రంగా ఉండే ఇక్కడ. అలాంటిది తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ సాధించుకున్నాం. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అప్పటి మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు దీని మీద స్పెషల్గా చొరవ తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో, ఆధునిక పద్ధతిలో దీన్ని కంప్లీట్గా కింద పైన ఎంత ఉందో కింద అంతా భూగర్భ జలాలు ఖరాబ్ అయినాయి. ఎక్కడ ఈ సరౌండింగ్స్లో ఎక్కడ మీరు బోర్ వేసినా కానీ కంపల్సరీ ఎల్లో వాటర్ వస్తాయి. ఆ వాటర్ తాగినాక దద్దులు రావడం, అనారోగ్యాలు రావడం, కొన్ని వ్యాధులు వచ్చి చాలామంది అప్పట్లో చనిపోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్ పెట్టిన రామ్కీ సంస్థ ఇక్కడ నేను హాస్పిటల్ పెడతా, మంచి నీరు ఇస్తా, మంచి ఫెసిలిటీ ఇస్తా అని చెప్పేసి చెప్పిండు.
అది మాటకే పరిమితమైనవి, ఆయన ఏం అమలు చేయలేదు. సమస్యలని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇవన్నీ గలమెత్తుతున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలో కలిపారు. ఇప్పుడు మనకు 300 వార్డుల డివిజన్లు కొత్తగా చేశారు కదా, జిహెచ్ఎంసీలో కలిపారు. ఇది జిహెచ్ఎంసీ ఇప్పుడు చెత్త మొత్తం సిటీ నుంచి అంతా చెత్త మోసేటువంటి జవహర్ నగర్ని కూడా అందరు తీసుకొచ్చి దీన్ని కూడా జిహెచ్ఎంసీ కలిపారు. మరి ఇక్కడ జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ ఉన్నట్టు అభివృద్ధి ఉందా? ఇప్పుడు మన హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వార్డు ఎట్లుంటే అట్లా అభివృద్ధి ఉందా? లేదు. ఇలాంటి వాడిని ఎందుకు కలిపారని చెప్పి మల్లారెడ్డి గారు అడిగారు. గుడ్ క్వశ్చన్, చాలా మంచిగా అడిగారు. ఇప్పుడు ఇక్కడ మీరు చెత్త ఇస్తున్నారు కదా, నేను ఏమంటున్నా అంటే కొంచెం ఒక 2 minutes మీకు క్లారిఫికేషన్ ఇస్తా. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే ఆయన ఆధునిక ప్రజల్లో చైనా అక్కడ చూసి చెత్తని వాళ్ళు ఏం చేస్తున్నారో అక్కడ అంతా తిరిగి చూసి ఈ చెత్తని కంప్లీట్గా తీయలేం కాబట్టి ఈ చెత్తని ఆధునిక పద్ధతిలో ఏం చేశారంటే ఒకటి వచ్చేసి పొడి చెత్తతో పవర్ ప్లాంట్ కరెంటు తయారు చేయొచ్చు. పవర్ ప్లాంట్ పెట్టారు పొడి చెత్తతో కేటీఆర్ గారు. ఆఫ్టర్ తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసే ఎక్విప్మెంట్ పెట్టారు. తర్వాత ఏదైతే బిల్డింగ్ డస్ట్మెండల్ వస్తుంది కదా, ఆ బిల్డింగ్ డస్ట్మెండల్తో పార్కింగ్ టైల్స్ ఉంటాయి కదా, అవి తయారు చేసే ఎక్విప్మెంట్ పెట్టారు ఇక్కడ. ఆఫ్టర్ దెన్ ఏదైతే లీషెట్ వాటర్, ఏదైతే గలీజ్ వాటర్ వస్తాయో అవి భూగర్భాలు ఖరాబ్ కాకూడదని చెప్పేసి మీరు ఇక్కడ చూడండి, వీడియోలో మీకు చూపిస్తా ఉన్నా. ఏదైతే అది ఉందో ఆ లీషెట్ వాటర్ని మీరు ప్యూరిఫై చేసింది బ్లూ కలర్ షెడ్, అది కేటీఆర్ గారి చేతుల మీద ప్రారంభోత్సవమైంది. అది పెట్టి లీషెట్ వాటర్ ఏదైతే ఇది లేకుండే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా చెరువు లేదు, ఈ వాటరు లేదు, ఏం లేదు. అప్పుడు మీరు గతంలో పాత ఫోటోస్ ఉంటే ఒకసారి మీరు గూగుల్లో చూస్తే తెలుస్తుంది. ఇదంతా ఏం లేదు, అంతా డ్రై ఏరియా ఇదంతా. మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ వాళ్ళు ప్యూరిఫై చేస్తలేరో ఏమో మొత్తం గలీజ్ వాటర్ మళ్ళీ చెరువు తయారైంది, మళ్ళీ కుంప మళ్ళీ గలీజ్గా అయిపోయింది మొత్తం. అది డంపింగ్ యార్డ్ లాగానే చేసేసిండు మొత్తం దీనిగా. అయితే ఈ లీషెట్ వాటర్ని ప్యూరిఫై చేస్తే అది మినరల్ వాటర్ లాగా అవుతుంది. ఆ వాటర్ని తాగొచ్చు, కానీ అది వాటర్ ఏం చేశారో పొలాలకు వదిలే విధంగా ఎన్ని మురికి నీళ్ళే మొత్తం ఆ చెత్తలకి కారినటువంటి నీళ్ళు ఇవన్నీ. అయితే మళ్ళీ ఏం చేశారు కేటీఆర్ గారు, అది లీషెట్ వాటర్ మొత్తం ప్యూరిఫై అయినాక అది పొలాలకు వదిలేటట్టు ప్లాన్ చేశారు. ఇంత ఆధునిక పద్ధతితో చేసి తర్వాత ఆఫ్టర్ దెన్ ఏమైపోయింది, మన ఈ కోర్టులో కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తూ ఉంది. ఆఫ్టర్ దీన్ని ఏం చేస్తారంటే 4 భాగాలుగా చేద్దాం, కంప్లీట్గా తీయలేం కదా అని చెప్పి ఒకటి మన దూలపల్లిలో, ఒకటి ఇటు గట్కేసర్లో, ఒకటి ఇటు ఇట్లా 4 భాగాలు చేసేసి 7,000 టన్నుల చెత్తని 4 భాగాలు విడగొట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి ఏమన్నా ఈసారి అధికారంలో వస్తే అది చేసేది కేటీఆర్ గారి ప్లాన్ ఉండే. కానీ దురదృష్టవశాత్తు ఒక 2% ఓటు తేడాతో ఓడిపోయినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం డంప్ ఇది కూడా మొత్తం డంప్ యాడ్ చేసి పడేసింది. ఈ లీషెడ్ వాటర్ మొత్తం గలీజ్ చేసింది. స్మెల్ ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మాకు స్మెల్ రాలేదు, ఇప్పుడు మళ్ళీ డైలీ స్మెల్ వస్తుంది. డైలీ మళ్ళీ ఇలాంటి ఏరియాని మీరు తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపినారు. ఇలాంటి ఏరియాని తీసుకుపోయి జిహెచ్ఎంసీ కలిపితే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ జిహెచ్ఎంసీలో ఇది డెవలప్ అయిందా, అభివృద్ధి అయిందా? దీనికి స్పెషల్ ఫండ్ అయినా మాకు ఇవ్వండి, ఇస్తేనే మాకు జిహెచ్ఎంసీ కలపండి. లేకపోతే ఎలా అయితే కార్పొరేషన్ ఉందో అలా సపరేట్ కార్పొరేషన్ ఇవ్వండి. దీనికి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా మురికై ఉన్నాయి కదా, ఒకవేళ జంతువులు కనుక ఈ వాటర్ కనుక తాగితే పరిస్థితి ఎట్లా ఉంటుంది, చనిపోయే అవకాశాలు ఉంటాయి? చూడండి, మామూలుగా మీరు ఏరియాలో చూస్తూ ఉంటారు, ఎక్కడైనా బుడద ఉంటే అక్కడ పందులు కావచ్చు, బర్రెలు కావచ్చు, అక్కడ ఇట్లా వాటర్ ఉన్న దగ్గర ఉంటాయి. ఇది ఈ మొత్తం వీడియో మీకు మొత్తం తిరగండి. ఈ వాటర్లు ఎక్కడైనా మీకు ఈవెన్ జంతువులు, పందులు కావచ్చు, ఈవెన్ బర్రెలు కావచ్చు, ఎక్కడ కనిపిస్తున్నాయి మీరు చూడండి. ఎందుకంటే ఆ వాటర్ తాగితే వాళ్ళకు కూడా తెలుసు చచ్చిపోతారు, అనారోగ్యం అవుతారు, రోగాలు వస్తాయి, అది జంతువులకు కూడా తెలుసు. అలాంటి ఏరియా జవహర్ నగర్ని రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపి దీని అభివృద్ధి అది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అధికారంలో వచ్చింది. ఇట్లనే ఫ్లోటింగ్ ఇట్లనే ఉంటే, ఇట్లనే స్టోరేజ్ ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది, 70% గ్రౌండ్ లెవెల్ వాటర్ ఖరాబ్ అయిపోయింది. ఆఫ్టర్ అప్పుడే కదా ఇప్పుడు మల్లారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ ప్రస్తుతం కూడా ఎమ్మెల్యే ఉన్నారు, గతంలో మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొట్లాడి ఇక్కడ వాటర్ తీసుకొచ్చారు, మషిన్ భగీరథ వాటర్ తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి నల్లా ఉంది మీకు. ఇప్పుడు ఈ వాటర్ బోర్ వేస్తే మొత్తం గలీజ్ వాటర్ వస్తాయి. అందుకే మిషన్ భగీరథ పైప్ లైన్ మీకు కనిపిస్తుంది, ఈ రూట్లోకి పోతే పెద్ద పైప్ లైన్స్ మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నల్లా మంచి. మళ్ళీ ఇంకో విషయం ఏం చేశారంటే మల్లారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు 24 గంటలు వాటర్ ఇస్తున్నారు ఇక్కడ, 24 hours వాటర్. మీరు ఎప్పుడు నల్లా అయిపోతే అప్పుడు వాటర్ వస్తుంది, ఇప్పుడు కూడా వస్తున్నాయి. అలా వాటర్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులు అలా ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు, అదొక మంచి పని చేశారు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఈయన స్పెషల్లీ డంపింగ్ యార్డ్ నడిపించే రామ్కి సంస్థ గురించి చెప్తా ఉన్నా. ఆయన హాస్పిటల్ ఫెసిలిటీ ఇస్తా ఉన్నాడు, వాటర్ ఫెసిలిటీ ఇస్తా ఉన్నాడు. ప్రజలకి ఇక్కడ స్మెల్ రాకుండా నేను ఎటువంటి ఏమున్నా చూసుకుంటాను. ఈయన ఇంతవరకు హాస్పిటల్ కట్టింది లేదు. అక్కడ ఒక ఏదో మినరల్ వాటర్ ప్లాంట్ ఒక 2-3 పెట్టిండు, అవి ఒకరోజు ఓపెన్ అయితే 15 రోజులు బంద్ ఉంటాయి. అంత ఈయన చేసింది ఏం లేదు. మరి ఈయన నాయకులకు అమ్ముడు పోయిండా, నాయకులు ఈయనకు అమ్ముడు పోయినరా, మళ్ళీ ఏమైంది మరి అర్థమవుతలేదు. ఎప్పుడైతే ఈ డంపింగ్ యార్డ్ పెట్టాదని మీరు డంపింగ్ యార్డ్ యొక్క దాని ఇన్ఛార్జ్ కలిసి చూడండి, మీరు ఆ డాక్యుమెంట్లో రాసి ఉంటుంది. హాస్పిటల్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ నేను చేస్తా, వీళ్ళకి బేసిక్ ఫెసిలిటీ అంతా నేను చేస్తా అని చెప్పి నేను ఒప్పుకోవడం జరిగింది. ఆయన ఒప్పుకున్న ప్రకారం ఏం చేసింది లేదు. మళ్ళీ నాయకులకు అమ్ముడు పోయినా, నాయకులు ఈయనకు అమ్ముడు పోయినా తెలియదు. అది ప్రజలకు మాత్రం నానా ఇబ్బంది పడుతున్నారు.
అసౌకర్యంగా ఉంది ప్రజలకైతే. సార్ అక్కడ యాడ్ చూస్తే కంప్లీట్గా అటు సైడ్ ఏమో మొత్తం కూడా మట్టితోటి పేర్చి చెట్లు పెంచున్నాయి, ఇటు సైడ్ చూస్తే మొత్తం కూడా చెత్తతోటి మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు ఆ డిఫరెన్స్ అక్కడ కనబడతా ఉంది? ఇటు సైడ్ ఎందుకు చెట్లు పెట్టలేదు, అటు సైడ్ ఎందుకు చెట్లు పెట్టి? మీరు చాలా మంచి విషయం గుర్తు చేశారు బ్రదర్, థ్యాంక్ యూ. ఇది ఏంటంటే ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు మీరు ఏం చేశారంటే ఈ గుట్టని కంప్లీట్గా తీయలేమని చెప్పేసి మొరం మట్టితో ట్యాపింగ్ చేశారు. దాదాపు కొన్ని లక్షల టిప్పర్ల మట్టితోని ట్యాపింగ్ చేశారు. ఏదైతే ఇట్లా ఓపెన్ ఉంటే స్మెల్ వస్తుందని చెప్పి. ఇంకోటి ఇది గుట్ట ఇక్కడ దాకానే ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ గుట్ట ఇక్కడ దాకా దీన్ని ఇంకా పెంచొద్దు, పెంచి రోడ్డు మీద నడిచే ప్రజలను ఇబ్బంది గురి చేయొద్దు, ఇక్కడికే లాస్ట్ అని చెప్పి దాన్ని మొత్తం ట్యాపింగ్ చేసి దాని మురం మట్టి పోసి దాని మీద చెట్లు పెట్టారు. ఎందుకంటే ఏదైతే చెడు స్మెల్ వచ్చేదో ఆ చెట్లు తీసుకుంటే కదా, కామన్గా మా సైన్స్లో మనం చదివినాం కదా, ఆ విధంగా కేటీఆర్ గారు చేశారు. కానీ ఏదైతే యాక్సిడెంట్ వస్తాయి ఆ విధంగా ఈ మురం మట్టి వేసి చెట్లు పెట్టారు. ఆ చెట్లు చూడండి మీకు ఎంత పెద్దగా ఉన్నాయి. అవి నిన్న మొన్న పెట్టిన చెట్లు కావు కదా, ఆ టైంలో పెట్టిన చెట్లే కదా ఇవన్నీ. అవన్నీ కార్బన్ ఏదైతే చెడు స్మెల్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి, పబ్లిక్కి చెడు స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పి మంచి ఆలోచనతో కేటీఆర్ గారు పెట్టడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ డంపింగ్ ఈడ దాకా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ దాకా పెరిగింది. ఇంకొంచెం ఇక్కడ పోతుందో ఈ రోడ్డు మునిగిపోతుందో లేకపోతే ఏరియా మొత్తం కవర్ చేస్తారో తెలియదు. చూడండి మీరు, వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాల్లో ఈ గుట్ట అంతా పెరిగింది, ఈ రోడ్డు దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ మీరు ఈ వీడియోలో మీరు చూడిపించచ్చు పబ్లిక్కి, ఇక్కడ దాకా వచ్చింది. ఈ రోడ్డు మీద ఇదే దగ్గర డైరెక్ట్ ఇది షమీర్పేట్కి అటాచ్ అవుతుంది. ఈ రోడ్డు షమీర్పేట ఈ రోడ్డు మీద కొన్ని ఉంటాయి. 24 గంటలు మంచి రవాణా సౌకర్యం ఉంది. ఎట్లా ఈడికి రాగానే ఇప్పుడు ఏదైతే మన చిన్నప్పుడు చౌరస్తాకి రాగానే గతం దస్తీలకి పర్ఫ్యూమ్లు రాసుకొని ముక్కులో కట్టుకొని వచ్చే పరిస్థితి ఈరోజు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా ఇట్లా ఓర్చుకొని మాట్లాడుతున్నాం, తప్పదు అని చెప్పి ఇంత నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి ఏరియాని జిహెచ్ఎంసీలో కలిపిండు. కొన్ని ప్రాంతాలు చూస్తే ఈ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్త గాలికి కూడా కొట్టుకొచ్చి ఇండ్ల ప్రాంతాల్లో కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కూడా కొట్టుకొచ్చి ఇండ్లలో పడుతుంది ఒకటి. ఇంకోటి ఏదైతే ఈ లారీలలో తెస్తున్నారు కదా, వీళ్ళకి ఒక రూట్ ఉంది. ఆ టైంలో వీళ్ళు ఈ పబ్లిక్ ప్రజలు నడుస్తున్నటువంటి రూట్లో వస్తే యాక్సిడెంట్ జరిగి చాలా మంది గతంలో చనిపోవడం జరిగింది, చాలా మంది గాయాలడం. రీసెంట్లీ ఇక్కడ మా ఈ పక్క గ్రామం ఏదో తిమ్మాయిపల్లి గ్రామం ఉండే, ఆయన మాజీ సర్పంచ్, అతను కూడా యాక్సిడెంట్లో మొత్తం తొక్కేసింది లారీ సర్పంచ్ని. మున్సిపల్ కార్మికుడు ఒకడు ఉండే, ఆయన కూడా లారీ తొక్కేసింది. ఎందుకంటే వాళ్ళది ఇట్లా ఉంటుందని చెప్పి వీళ్ళకి ఒక రూట్ ఇచ్చినారు. ఏది మన నాగారం దమ్మాయి కూడా కించి అట్లా నాగారం నుండి అట్లా స్ట్రైట్ వచ్చి అహ్మద్ కూడా కించి అట్లా వీళ్ళు డంపింగ్ యార్డ్కి రావాలా ఇట్లా అని చెప్పి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మున్సిపల్ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేడు వాళ్ళని. లారీ డ్రైవర్లు ఏదో డీజిల్ మిగులుతుందని చెప్పేసి వాళ్ళు ప్రజల యొక్క ఏరియాలకించి జవహర్నగర్ ఏరియాలకించి దగ్గర రూట్ అవుతుందని చెప్పి అట్లా వస్తున్నారు డీజిల్ మిగుల్చుకోవడం కోసం. గతంలో చాలాసార్లు అక్కడి మున్సిపల్ కమిషనర్ చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. మీ లారీలు ఇట్లా తిరుగుతున్నాయి, ఇట్లా పోద్దని చెప్పండి. ఎన్నోసార్లు లారీలను ఆపినాం, ఎన్నోసార్లు మా మిత్రులు కొంతమంది ఆపారు, కొట్లాడలు అయినాయి, లారీలను ఇది చేసినాం. ఎంత చెప్పినా వినే సమస్య అయినా ఏదో అసలు వినేటోడే లేడు. ఇలాంటి ఏరియాని తీసుకపోయి నువ్వు జిహెచ్ఎంసీలో కలిపి ఏం సాధిద్దామని చెప్పి. అవును కదా, దీనికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి కదా. మల్లారెడ్డి గారు మొన్న అన్నారు నాకు స్పెషల్ ఫండ్ ఈ జవహర్ నగర్కి, లేదంటే నేను దీన్ని జిహెచ్ఎంసీ కానీ తీసేయి, ఏదైతే సపరేట్ కార్పొరేషన్ ఉందో అదే కార్పొరేషన్ ఉండని చెప్పి మల్లారెడ్డి గారు అన్నారు. అదేవిధంగా సపరేట్ కార్పొరేషన్ పెట్టు దీనికి. ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి ఇప్పుడు 150 వార్డులు ఉండే, ఇప్పుడు 300 అని. మీ అందరి చెత్త మోస్తున్నాం మా జవహర్ నగర్కి, ఎంత మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఒక కవర్లో చెత్త నింపితే అది తీసుకుపోయడానికి చీ అంటాం మనం, అవునా కదా. ఆ చెత్త పడేయడానికి మనకి ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు మీ అందరి చెత్త మీ హైదరాబాద్లో జంటనగర్ ఉంటే అందరి చెత్త మోస్తున్నాం మా జవహర్ నగర్కి. మల్లారెడ్డి గారు చెప్పినట్టు స్పెషల్ ఫండ్ ఇవ్వండి. స్పెషల్ ఫండ్ ఇసి దీన్ని ఇది లేకపోతే కంప్లీట్గా రిమూవ్ చేయలేరు కదా. దీనికి శాస్త్రీయ పద్ధతిలో కేటీఆర్ గారు గతంలో చెప్పిన 4 భాగాలు చేయండి, 4 భాగాలు చేసి 4 ఏరియాల్లో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. పబ్లిక్ అసలు ఇది ప్రజాపాలన అని చెప్పేసి అన్నారు. ప్రజాపాలన అంటే ఏంటంటే మామూలుగా ప్రజలు పాపం మోసపోయారు. ప్రజాపాలన అంటే ప్రజలు మంచిగా చూస్తారు. ప్రజలు చెప్తా ఉన్నారు మా సొంత భూములలో కూడా మేము ఇల్లు కట్టుకుందామంటే పర్మిషన్ ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళంతా వాపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూడండి జవహర్ నగర్లో ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు కూడా మీడియా వాళ్ళు, జవహర్ నగర్లో ఉన్నటువంటి మీడియా ఎక్కడ లేదు. మొత్తం నాకు తెలిసి మొత్తం దేశంలో లేదేమో 280 మంది మీడియా సోదరులు ఉన్నారు జవహర్ నగర్లో. పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, శాటిలైట్ మీడియా, యూట్యూబ్ మీడియా, వీళ్ళంతా 280 మంది. ఇప్పుడు ఈ జవహర్ నగర్లో ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడు గరీబ్ ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే వానికి ఇబ్బంది. ఇప్పుడు సిటీలో అయితే మనం కొనలేం, ₹1,00,000 50,000 గజం ఉంటుంది కొనలేం. ఇప్పుడు తక్కువ రేట్ అంటే ఏదో సిటీకి అవుటర్ రింగ్ రోడ్ లోపల ఏదో 5-10,000 గజం వస్తుంది, తక్కువ రేట్ అని చెప్పి ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు జాగా కొనుక్కున్నాక ఇల్లు కట్టాలంటే నానా ఇబ్బంది. ఎట్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని సాధాలి, మీడియా వాళ్ళని సాధాలి, ఎంఆర్ఓని ఆర్ఐని చూసుకోవాలి. వీళ్ళ దాంట్లో ఇప్పుడు 280 మంది వీళ్ళది లిస్ట్ ఉంది. 280 మంది ఈ మీడియాలో ఎవరిని చూసుకోకపోయినా, కార్పొరేటర్ని చూసుకోకపోయినా, ఎవరిని చెప్పినా వాళ్ళ ఎంఆర్ఓకి ఫోన్ చేసి వీళ్ళ ఇల్లు కూలగొట్టేదాకా వాడు ఎట్టబడతాడు.
వచ్చి గరీబోలు ఇల్లు కూడా కొట్టేస్తారు. ఇక్కడ ప్రజల్ని ఎంత నిట్టా నిలువున మోసం చేస్తున్నారు ప్రజల్ని. వాడు కష్టార్జితంతో వాడు పుస్తలతాడు అమ్ముడు పెట్టో పుస్తలతాడు అమ్ము కెరువు పెట్టో ఏది అటు ఇటు కష్టం పెట్టి జవహర్ నగర్లో మొత్తం జవహర్ నగర్ దాటి సిటీకి పోయి పనిచేసేవాళ్ళు అందరూ, ఎవరు కూడా లోకల్గా పనిచేసేవాళ్ళు లేరు. వాడు ఎంత కష్టార్జితం తీసుకొచ్చి ఇల్లు కడితే వాడు అంత పైసలు పెట్టి కూడా ఇల్లు ఉంటుందా పోతుందా అని బిక్కు బిక్కు బిక్కుమని బతకాల్సిన పరిస్థితి జవహర్ నగర్లో ఉంది. మీడియా సోదరులకి 500-1000 రూపాయలు ఇవ్వాలి. ఒక ఫేమస్ మీడియా అయితే 1000 రూపాయలు, నార్మల్ మీడియా అయితే 500 ఇట్లా వాళ్ళకి ఇవ్వాలి. అది కాకుండా ఇక లోకల్ కార్పొరేటర్ లేకపోతే లోపల లీడర్ వస్తాడు, వాళ్ళ మనుషులు వస్తారు, ఇవ్వకపోతే వాడిని నానా తంటాలు నానా టార్చరానికి, ఇవ్వకపోతే మొత్తం కూలగొట్టేస్తారా అని. అంటే వాడికి కూలగొట్టే అధికారం ఎక్కడదండి? నువ్వు నోటీస్ ఇవ్వాలి కదా. చలో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి నువ్వు అంటున్నావు. ప్రభుత్వ భూమి అన్నప్పుడు వెంచర్లు వేసినారు లీడర్లు అంతా వెంచర్లు వేసినప్పుడు ఏడవనుకున్నది ప్రభుత్వం, అవునా కాదా? అప్పుడు వెంచర్లే ఒక లీడర్ గారు ఒక నాయకుడు వెంచర్ వేస్తాడు, ప్లాట్లు అమ్ముతాడు, గరీబోళ్ళకి వెళ్ళిపోతాడు. వాడు దర్జాగా పైసలు తీసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ గరీబోడు పేదోడు వాడు కష్టారీతం అంటే ఇల్లు కట్టంగానే ఆ ఇల్లు కట్టి వాడు బిక్కు 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 మనకు అనాల్సిన పరిస్థితి. ఇక్కడ మా రిపోర్టర్ల నుంచి మా మీడియా సోదరులు కొంతమంది, అందరు కాదు, కొంతమంది మీడియా సోదరులు ఎవడో ఒకడు ఎంఆర్ఓకి పెడతాడు, ఆర్ఐకి పెడతాడు, వాళ్ళు వచ్చి వాడిని ఇల్లు కూలగొట్టడం, వాడిని మొత్తం టోటల్ డిస్మాండ్ ఎట్లా డిస్మాండ్ చేస్తాం, వాళ్ళు ఏ ఇటుక కూడా పనికి రాకుండా డిస్మాండ్ చేస్తారు ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి. తెలంగాణ మొత్తం ప్రజాపాలన నడుస్తుందని ప్రభుత్వం ఉత్సవాలు చేసుకుంటుంది. మరి జవహర్ నగర్ తెలంగాణలో లేదా వేరే రాష్ట్రంలో ఏమన్నా ఉందా? అంటే జవహర్ నగర్ ప్రజాపాలన అదే అంటున్నాను కదా. ప్రజాపాలన అంటే ప్రజలు ఏమనుకుంటే ప్రజల్ని మంచిగా చూస్తాడేమో అట్లా ఉన్నాను, కానీ ప్రజాపాలన అంటే దాని అర్థం ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలన అనమాట. దాని అర్థం ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఏ వర్గం హ్యాపీగా ఉంది చెప్పండి? బయట చూస్తూ ఉన్నాం, ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు, 6 గ్యారెంటీ అన్నాడు, అది లేదు. ముసలోళ్ళకి పెన్షన్ తులం బంగారం అన్నాడు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామా, రేపటి ఇందిరమ్మ పాలన తులం బంగారం, ఏడవాయ తులం బంగారం ఇది. ముసలోళ్ళకి 4000 పెన్షన్ ఇస్తాను, ఏడవాయ. వికలాంగులకు ఇస్తా ఉన్నావు, డయాలసిస్ పేషెంట్లకు ఇస్తా ఉన్నావు, ఏడవాయని. ఒక్కటి గ్యాస్ ఇస్తా అన్నావు, ఏడవాయ. ఓ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నావు, ఏదో ఒకరిద్దరికి ఇచ్చిండు, చేతులు దుప్పుకున్నాడు, కథం అంతేనా? పెద్ద డంపింగ్ యార్డ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. మరి ఇక్కడ హాస్పిటల్ సౌకర్యాలు ఏమన్నా ఉన్నాయా? మెడిసిన్ ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా పంపిస్తూ ఉన్నారా, లేకపోతే గాలి కొదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి అనుకో? చాలా పెద్ద హాస్పిటల్ ఒకటి ఉంది ఇక్కడ, ప్రభుత్వ హాస్పిటల్. మీరు హాస్పిటల్కి ఎప్పుడు పోయినా కానీ ఆడ మందులు ఉండవు, ఎప్పుడు పోయినా ఆడ మందులు ఉండవు. పోతారో డాక్టర్ ట్రీట్మెంట్ మందులు రాస్తాడు, ఆ మందులు రాస్తే హాస్పిటల్ ఎదురు ఒక మెడికల్ షాప్ ఉంది, ఆడ తీసుకోవాలన్నమాట మందులు. ప్రభుత్వం పట్టించుకుంటలేదు. 2 ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానం ప్రకారం ఆయన 100 పడకల హాస్పిటల్ పెట్టాల్సింది. ఇంకోటి ఇక్కడ మేము అనేది ఏంటంటే ఒకటే, ఇప్పటిదాకా అయింది, ఇంకా 2 సంవత్సరాలు పదవి కాలం ఉంది రేవంత్ రెడ్డికి. దయచేసి 2-2.5 సంవత్సరాల కాలంలో 1000 పడకల హాస్పిటల్ మా జవహర్ నగర్కి పెట్టండి. ఎందుకంటే అందరు గరీబోళ్ళు లక్షలు పెట్టి వైద్యం చేయించుకుంటే స్తోమత ఇవ్వడానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు ఈ వాసనకి, ఈ వాటర్కి దాని కంపల్సరీ అనారోగ్యం. చిన్న పిల్లలకి దద్దుర్లు వచ్చిన పరిస్థితి గతంలో. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇది మారింది కాబట్టి కొంచెం మన మిషన్ భగీరథ వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ వాడుతున్నారు, తాగుతున్నారు కాబట్టి కొంచెం అది తగ్గింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఈ లీషెడ్ వాటర్, ఈ డంపింగ్, చెత్త వాసన వచ్చి మళ్ళీ సేమ్ అదే దుస్థితి వచ్చింది. ఇప్పుడైనా ఒక హాస్పిటల్ ఫెసిలిటీ, ఒక రోడ్డు డ్రైనేజ్ ఫెసిలిటీ, చాలా ఏరియాలో డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. ఇంకోటి గతంలో కార్పొరేటర్లు ఉండే, ప్రజాప్రతినిధి ఎందుకు ఎన్నుకున్నాం? ఆ ఏరియాకి సంబంధించిన వార్డులకు సంబంధించిన ఫండ్ తీసుకొచ్చి నువ్వు డెవలప్మెంట్ చేయాలని కోరుకున్నాం. మీరు పోటీ ఏరియాలో పోయి కనుక్కోండి, ఆ గలీలో 10 ఇల్లులు ఉంటే 10 మంది మనిషి 5-6 వేలు వేసుకొని డ్రైనేజ్ లైన్ వేసుకోవాలి. మన ప్రజాప్రతినిధి ఎందుకు ఎన్నుకున్నాం మేము? ఆ గలీలో ఉన్న వాళ్ళం మనిషి 5-6 వేలు వేసుకొని నీకు డ్రైనేజ్ వేసుకోవాలి. గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, మరి ఆ ఫండ్స్ ఎక్కడ పోతాయి, ఏ కార్పొరేటర్ తింటాను, ఎవరు తింటారు అనేది తెలియదు. ప్రతి ఇంటికి చెప్పేస్తారు కార్పొరేటర్. అందుకే ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది, లేకపోతే కార్పొరేషన్ ఉన్న గతంలో 28 మంది కార్పొరేటర్లు ఉండే. 28 మంది కార్పొరేటర్లు కూడా మీరు అనుకోండి 10% మాత్రమే ప్రభుత్వ ఫండ్తో అయింది. మిగతా పైసలు ఏడబోయినాయి, వీళ్ళు తిన్నారా, వాళ్ళు తిన్నారా, ఎవరు తిన్నారా తెలియదు. ఇప్పుడు ఏ ఇంటికైనా పోండి, మీరు ఆ డ్రైనేజ్ అని ఉన్నటువంటి గల్లీకి వెళ్ళండి, మీరు ఇల్లే మీరు అడగండి, డ్రైనేజ్ అని మీరు వేసుకున్నారా, ప్రభుత్వం వేసిందా అడగండి. వాళ్ళు వేసుకున్నారు. ప్రజల ఫండ్తో వచ్చి అక్కడ రిబ్బన్ మాత్రం కార్పొరేటర్ ఒక ప్రజాప్రతినిధితో కట్ చేస్తాడు. కానీ ప్రజల ఫండ్ ఇంటికి 5-6 వేలు వేసుకుని డ్రైనేజ్ లైన్ వేసుకున్న పరిస్థితి. ఇంత గలీజ్ ఉన్న దానికి నువ్వు స్పెషల్ ఫండ్ ఇచ్చి ఇంత మీ చెత్త మోసే జంటనా చెత్త నువ్వు స్పెషల్ ఫండ్ ఇచ్చి జవహర్ నగర్ని ఒక రేంజ్ అభివృద్ధి చేయాల్సింది. కానీ ఈ చెత్తని ఇంకా తీసుకుపోయి ఇదేదో అభివృద్ధి అయినట్టు దీన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపాడు. మరి కలిపినట్టు జిహెచ్ఎంసీలో కలపకుండా ఏమంటాను అంటే దీన్ని జవహర్ నగర్ని మాత్రమే జిహెచ్ఎంసీలో కలపకుండా సపరేట్ కార్పొరేషన్గా పెట్టి సపరేట్గా నిధులు ఇచ్చి సపరేట్గా ఇప్పుడు మీ చెత్త మోస్తున్నాం కదా, మీ 150 ప్రస్తుతం మనం 150 వార్డుల 2047 సంవత్సరం వరకు తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తామని చెప్తా ఉన్నారు. మరి జవహర్ నగర్ చెత్త ఈ విధంగానే ఉంటే 2047 సంవత్సరం వరకు తెలంగాణ
మొట్టమొదటి స్థానంలో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయా? వీళ్ళ కాన్సెప్ట్ ఏమో అర్థం కాలేదు నాకు ఇంతవరకు. ప్రతి మీటింగ్ 2047 అంటాడు. అసలు ఈ 2.5 సంవత్సరాలను సర్వనాశనం చేసినావయ్యా నువ్వు. 2.5 సంవత్సరాలు మొత్తం ఏ వర్గం బాగుపడుతుంది? అన్ని వర్గాలని సర్వనాశనం చేసినావు, అందరినీ రోడ్డు మీద చేసినావు. ఈరోజు హైడ్రా తెచ్చి రియల్ ఎస్టేట్ని మొత్తం నాశనం చేసినావు. రియల్ ఎస్టేట్ అనేది లేనే లేదు. ఇప్పుడు ఏదైతే మీ లీడర్ చేసిన వెంచర్లో 5-6 లక్షల ప్లాట్లు అమ్ముతారని చెప్పలే, ఆ 5-6 లక్షల ప్లాట్లు కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి తీసుకోండి. ఈ 2 సంవత్సరాల కాలంలోనే అన్ని వ్యవస్థలు దుర్వినియోగం చేసి అన్ని వ్యవస్థలు నాశనం చేసుకున్నాం. ఆయన ఓన్గా కూడబెట్టుకుంటాడు, అందరినీ బ్లాక్మెయిల్ చేసుడు, ఇది చేసుడు, ఆయన పైసలు కూడబెట్టుకుంటూ తప్ప ప్రజలకు చేసింది శూన్యమైన. ఒకటి ఫ్రీ బస్సు ఒకటి 6 గ్యారెంటీ అన్న ఫ్రీ బస్సు పెట్టిండు. ఫ్రీ బస్సులో చిన్నప్పుడు మనం నల్లాల దగ్గర మన మమ్మీ వాళ్ళు నీళ్ళ కోసం కొట్లాడుకుంటుండే. ఇలా ఆ కొట్లాడులో బస్సులో సీటు పట్టు యుద్ధం, సీటు కోసం చూస్తూ ఉన్నాం. ఏ వర్గాన్ని నువ్వు మంచిగా పెట్టినావు? కాలేజ్ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, ఉస్మానియా పిల్లల్ని మంచిగా చూసినావా? లేకపోతే మన ఉద్యమంలో పనిచేస్తున్న ఉద్యమకారులకు ఏమైనా ఉద్యమకారు 250 గజ జాగా ఇస్తా ఉన్నావు, ఇచ్చినావా? అది ఉలుగు లేదు, పలుకు లేదు. 4000 పెన్షన్లు ఇస్తా ఉన్నావు, అది లేదు. గ్యాస్ ఇస్తాను, అది లేదు. నువ్వు అమలు చేసిన ఒకటే ఫ్రీ బస్ ఒకటే. దాంట్లో కూడా రోజు యుద్ధాలు అవుతున్నాయి, చూస్తూ ఉన్నాం కదా మీడియాలో. ఓకే, రైట్. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను 30 ఏళ్ళ నుండి ఉంటున్నాయా. మేము రాయి కొట్టుకొని బతికేటోళ్ళం. ఆ దేవేంద్ర గౌడ్ వచ్చిందంటే ఆయన వచ్చి మా డంపింగ్ గాడు ఇక్కడ స్టార్ట్ చేసిండు. ఆయన తర్వాత నుండి ఇక మేము కొన్ని పోరాటాలు చేసినాము. మా బండల బంద్ అయినా మేము రాయి కొట్టాము. అది చేసినాక మళ్ళీ ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా కొన్ని రిపోర్ట్లు ఇచ్చినాము, అంతా చేసినాము. ఆయన చేస్తా అన్నాడు, ఆయన ఏం చేయలే. మాకు ఇబ్బందులు పడి మాకు పిల్లల రోగాలు వచ్చి మా ఈ డంపింగ్ వల్ల మాకు ఇది ఇంత రోగాలు వచ్చి నష్టపోతున్నామని మేము ఎంతో గొల్లగొల్ల ఏడ్చి మేము ఎంతో రిపోర్ట్లు ఇచ్చినా మాని పట్టించుకున్న నాదులు లేడు. మళ్ళీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన కేసీఆర్ వచ్చినాక కూడా ఆయన కూడా ఎన్నో లెటర్లు పంపించినాం, ఆఫీసర్లకు పంపించినాం. అవి పంపించినాక కూడా ఆయన 10 ఏళ్ళు వెళ్ళిండు. మాకు ఇదే బతుకులు ఉన్నాయి కానీ ఇంతవరకు ఏం చేయలే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మేము అది చేస్తాం అని కూడా వాళ్ళు కూడా పట్టించుకోకున్నట్టు ప్రభుత్వం అయింది. ఇంకా ఈ చెత్త డంపింగ్ ఇంకా ఓసన ఉండరు. మా పిల్లలకి మాకు ఓసన పడి రోగాలు నొప్పులు వచ్చి చాలా ఇబ్బందికరం అయింది, చాలా ఘోరంగా ఉండరు. దీని రోగాలు వస్తున్నాయి, చెత్త వల్ల వస్తున్నాయ్యా, రోగాలు వచ్చినాయి. కొన్ని పిల్లలకు హాస్పిటల్ దినాన్ని చూపెట్టుకున్నాడు అయింది. ఇవి కడుపు నొప్పులు, కాళ్ళ నొప్పులు, జ్వరాలు, షుగర్ బీపులు ఇవన్నీ వచ్చి చాలా ఇబ్బందులు అయినాయి. మాకు నీళ్ళు ఇచ్చే మానభావులు లేడు, రోడ్ వేసే మానభావులు లేడు. వచ్చి ఎలక్షన్లు వెళ్ళినప్పుడు వచ్చి చెప్తారు, నేను మల్లరెడ్డి నా గుండెకాయ ఏమన్నావురా అని చెప్పుకొని ఇదంతా వచ్చి రోడ్లు వేపిస్తాను. ఇంతవరకు పట్టించుకునే మానభావులు లేడు మాకు. మాకు ఇంతవరకు ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది కదా, మరి మీకు సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి వైద్య సిబ్బంది ఇక్కడికి వచ్చేమన్నా వైద్య సేవలు అందిస్తున్నారా? ఏం అందిస్తలేరు, వైద్య సిబ్బంది అందిస్తలేరు. ఎవరు మేము చెప్పెట్టుకుంటేనే మాకు కూలినాలు కష్టాలు పోయి కూలినాలు చేసుకుంటేనే మాకు ఇంత రెక్క కష్టం వెళ్తుంది. కానీ అవే దానితోటి చూపెట్టుకుంటున్నాం. కానీ ఇంతవరకు మాకు ఇంత డాక్టర్లు రాలే. ఇంతవరకు ఏమి ఈ మందులు అన్నటివి పిల్లలకి ఏ జ్వరాలు వచ్చినాయి, ఏం నొప్పులు వచ్చినాయి, ఏం కైళ్ళ నొప్పులు వచ్చినాయని ఇంతవరకు ఏ మానవాడు రాలే, ఏం చెప్పలే. ఈగలు వాళ్తా ఉన్నాయి. వర్షాకాలంలో పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇక్కడ? అయ్యో జిబ్బున ఏం తిన్నిక రాదు. దోమలు, ఈగలు ఎంత ఇబ్బంది. మేము ఎట్లా ఏంటంటే మేము ఇంక ఏ దేశం పోయి బతకగలుగుతామని ఇంక ఈయన ఉన్న దినాలు గిన్నె బతుకుతామని ఇట్లా కూడినాడు చేసుకొని బతుకుతున్నాం. అంత తప్ప ఏం లేదు మాకు. ఇబ్బంది పడితే చిన్న పిల్లలు కూడా ఈ కాలనీలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అదే చిన్నపిల్లల పరిస్థితి మాకు ఇంత ఇబ్బంది అయిపోయినాయి. మేమే కాలు చేతులు తిరిగిపోయినాయి. చిన్నపిల్లలకి చాలా రొప్పులు నోగాలు వచ్చి అడ్డాలు పడ్డారు, ఇళ్ళల్లో ఉండ్రు, కాలు రేటలు తిరిగిపోయిన వాళ్ళు కూడా ఉండ్రు. వాళ్ళని కూడా చూపెడతాం. అంటే ఇంత దారుణమైనటువంటి వాసన వస్తుంది కదా, ఊపిరితిత్తుల సమస్యలు ఎవరికైనా నచ్చినాయి ఇక్కడ? ఉన్నాయి అయ్యా, నాకు కూడా వచ్చింది. బీబీ, ఛాతీ నొప్పి, కాలు చేతులు, మా భార్యకు నాకు అన్నీ పడిపోయినాయి. ఇంత పిల్లలు తీసుకొచ్చి ఇంత గంజిమెతుకులు వస్తేనే ఆటో నడుపుకొని కూలినాలు చేసుకొని ఇంత ఇబ్బందులు పడుకుంటా చూపెట్టుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ మాకు ఇంతవరకు చూపెడతలేదు. అంతవరకు వచ్చింది. ఈ ర్యామ్కి సంబంధించిన వాళ్ళు అయితే ఇంతవరకు మాకు ఏం సంబంధం ఇంతవరకు చూపెట్టలే. మాకు మీ మున్సిపాలిటీ అన్నింటిని కూడా జిహెచ్ఎంసీలో కలుపుతారంట కదా, దానివల్ల మీకు ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయా? నాకు మున్సిపాలిటీగా న్యాయం జరిగే అవకాశం అంటే వచ్చి చెప్పిపోతారు, కానీ ఇంతవరకు న్యాయం అనేది ఏం జరగలేదు. మా శాంతినగర్కి అయితే
ఇంతవరకు పట్టలు ఇస్తున్నారు, ఇండ్లు కట్టిస్తున్నారు, జాగాలు అవి ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు, నీళ్ళ కలెక్షన్ ఇస్తున్నారు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు. ఏమి ఇంతవరకు ఏది జరగలేదు. ఏమని ఉంటే మా మీద కేసులు నొక్కి లోపటేసేటట్టు మార్గం చేస్తున్నారు ఈ కాలంలో. అవి వేసిరు, కేసు కూడా పంపించారు, జైలు కూడా పోయొచ్చిన కరెంటు గురించి. కరెంటు నేను కట్టనందుకు బిల్లు గురించి గుట్ట జైలు గుట్ట పంపించారు. నేను ఇక్కడ చెత్త డంపింగ్ వల్ల ఏ కష్టం చేసుకుంటాను, రోగుల నొప్పులు ఉంటే ఇంత బిల్లు కట్టనందుకే దాన్ని మీద కేసు చేసి జైలుకు పంపించారు. అటువంటి పరిస్థితులు ఈ రాజకీయం అయ్యింది. మాకు చాలా ఘోరంగా నడుస్తుంది ఈ శాంతినగర. ఏదో ఈ డంపింగ్ వల్ల మాకు కీళ్ళ నొప్పులు, నరాలు, ఇవన్నీ ఛాతి నొప్పులు, ఇవన్నీ అన్ని బీపీ షుగర్లు అన్నీ వచ్చి ఏం కష్టం చేసుకొని పోతాం ఈ వయసులన్నీ. చెత్తను అంత పెద్ద ఎత్తున కుప్పగా పెట్టిరు కదా, గాలి దుమారం బాగా వచ్చినప్పుడు అవన్నీ మీ ఇండ్ల ప్రాంతాలకు ఏమైనా కొట్టుకొస్తాయా? గాలి దుమారం వచ్చి చెత్త అంతా మా ఇండ్ల ముందరనే వచ్చి పడుతుంది. ఒక గుట్టలాగా పెంచుతుండు, అవి ఇంత పోసి మట్టి లెవెల్ పెంచుకుంటా అంటున్నాడు, గుట్టలాగా పెంచుతుండు. ఆ చెత్త అంతా వచ్చి ఓసనకు భరించలేక ఆగం అయిపోతున్నాం ఈ బస్సులో. అంటే దీని గురించి ఏమైనా ప్రభుత్వాలకు మీరు సమస్య అని చెప్పిర్రా? ప్రభుత్వాలకు మొత్తం వచ్చిన వాళ్ళకంతా చెప్తూనే ఉన్నాము. ప్రతి లీడర్ వస్తారు, ప్రతి ఈయన మల్లరెడ్డికి అయితే 100 సార్లు చెప్పినాము, మాది అయ్యా యాదుకో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అని. ఆయన వచ్చి చెప్పిన గుట్ట ఆయన గుట్ట ఇంతవరకు ఏది పట్టించుకునిలే. వీడికి వచ్చి రోడ్డు గుట్ట వేపిస్తా, మీకు నీళ్ళు ఏదైనా కానీ స్కూల్ కట్టిస్తా పిల్లలకి, ఓ డాక్టరు దాన్ని మెడికల్ సంబంధం ఇచ్చింది పెద్ద అదిగా గట్టిస్తాను కూడా చెప్పిండి, ఇంతవరకు ఏది గట్టి చెప్పాయి. ఇక అట్లనే మూలకు పడేసిరు కానీ కానీ ఇంతవరకు ఏ మహానుభావుడు మాకు సాయం చేసిన వాళ్ళు లేరు. ఇంతవరకు అయితే మాకు ఏ చేసిన వాళ్ళు లేరు. అంతా చెప్పుకుంటూ కానీ చేసిన మహానుభావుడు లేడు. చేసి చూపెడుతున్నా ఇది మా కులమిత్తి మేము మొడ్డోళ్ళము ఏ కుటుంబాలు ఉంటాయి మావి. ఏ కుటుంబాల గురించి ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, ఈ రోడ్ అని ఉందే మాకు. ఇన్నేళ్ళ సంది ఉన్నాము, 30 ఏళ్ళ సంది ఇదే పరిస్థితి, కానీ మాకు న్యాయం చేస్తాడు మనుభావులు లేడు. కాలనీలో ఏం పనులు చేస్తారు జనాలంతా? ఏం పనులు లేక రాయి కొట్టుకుంటాం. అప్పుడు ఇంత రాయి పని అనేది ఆ చెత్త డంపింగ్ వల్ల అన్ని బంద్ అయినాయి. బంద్ అయితే ఇప్పుడు పోయి అడవిలలో పోయి ఇండ్ల బసాన్లు తీసుకొని ఇంత బతురు, ఇంత పిల్లలు ఉంటే ఇంత ఆటోలు నడుపుకొని బతురు. ఆ ఆటో కూడా గిరాకీ రాక బస్సు పిరే అన్నందుకు అవి వాళ్ళకు కూడా వచ్చేది కష్టమైపోయింది. మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఎందుకంటే నిత్యం ఇక్కడ చెత్త తీసుకొచ్చి సిటీలో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పేరుస్తూ ఉంటారు. అట్లాంటి సమయంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఎదుర్కొంటున్నాం సార్, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ ఒక 30 ఏళ్ళ కింద మాకు వడ్డీ సంఘం కింద కోరి ఉండే, ఆ కోరిలో ఇంత కంకార గనటి కొట్టుకుంటుంది. అది మొత్తం ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో మొత్తం ఆ చెత్త లోపల పోసి ఏం కాదు మెల్లమెల్లి మొత్తం వీకేసి మొత్తం ఈ జవహర్ నగర్ డంపింగ్ అంటే మన హైదరాబాద్ పెద్ద డంపింగ్ ఇది. ఇక్కడ మా దాదాపుగా ఒక 1000 కుటుంబాలు మావి. మేమంతా పిల్లలు తల్లు అంతా అప్పుడు రాయి కొట్టుకుంటుంది, గనేడు కంకర కొట్టుకున్నాక మొత్తం బంద్ అయిపోయినాయి. బంద్ అయిపోయినాక ఇప్పుడు ఆర్డర్ తీసుకున్నాక బస్సులు పిరి అయిపోయినాయి. ఆ బస్సులు పిరి వల్ల ఆర్డర్లు అందరూ అయితే ఇక్కడ మా భార్యలు ఇండ్ల పని కూతురు, ఏందమ్మా మీతో అట్లా వస్తుంది వాసన అంటే ఆ చెత్త వాసన, అమ్మ చెత్త జవహర్ నగర్లో చెత్త వస్తుంది కదా, ఆ వాసన వస్తుంది, ఆ వాసన కంపు తట్టుకోలేము అమ్మా ఏమంటే సరే అని ఆలుడికి మస్తు ఇండ్ల పని పెట్టుకున్నారు. ఆడవిళ్ళకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మొత్తం ఏదైనా ఈ ప్రభుత్వం తర్వాత ఈ జవహర్ నగర్ డంపింగ్ తీసేయమని ఎంతో మందికి ఇప్పటికీ పోరాటం చేస్తున్నాం. డంపింగ్ యార్డ్ వల్ల ఓన్లీ శాంతినగర్ మాత్రం ఇబ్బంది పడతా ఉందా? మిగతా ప్రాంతాలు కూడా ఇవన్నీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కింద కార్మిక నగర్ ఉంది, పాపం వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు. మొత్తం నందమూరి నగరు, కార్మిక నగరు, గబ్బిలపేట, శాంతినగరు, అక్కడ ఏది మల్లెలగూడ, మల్కార మొత్తం అన్ని ఇబ్బందులు పడుతున్నాయి సార్. కింద కూడా కొన్ని అపార్ట్మెంట్లు కొన్ని లక్షలు పెట్టి తీసుకున్నారు. వాళ్ళు చాలా మంది కంప్లైంట్ ఇస్తారు, ఎవరు పట్టించుకుంటారు. ఏదో ఈ ప్రభుత్వం మరి ఏందో ఏం కథ. హైదరాబాద్ నగరంలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి చెత్త కుప్పలు ఉండడం వల్ల భూముల రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి అంటారా? ఏడున్నాయి సార్ భూముల రేట్లు, ఎక్కడికి భూముల రేట్లు ఏమీ లేవు. మాకు పట్టించుకునే మానవుడే లే అంటే మొత్తం ఇంకా భూముల రేట్లు ఏమి చెప్పు. భూముల రేట్లు పెరిగాయి, ఏం పెరిగాయి, జవహర్ నగర్ చెగో మీరు చూస్తున్నారు కదా, అక్కడ మొత్తం పూర ఇండ్ల మీదకి వచ్చేస్తుంది. ఈ గాలి దుమారం వచ్చినప్పుడు ఆ కాగితాలు మొత్తం ఇండ్లలోకి వస్తాయి. ఆ పిల్లలు ఆడుకుంటారు. ఆ పిల్లలు తీసుకోవట్లేదా? ఎవరు తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు. ఏం
ఎవ్వరు పట్టించుకుంటారు. ఇంకా లోపల మాట్లాడుకుంటారు, ఏం చేసుకుంటారు, ఏం కథను ఎవ్వరు ఏం పట్టించుకుంటారు. వాటర్ ఎట్లుంటున్నాయి ఇక్కడ గ్రౌండ్ లెవెల్? వాటర్ ఇక్కడ మొత్తం బోర్ వేస్తే నల్లగా వస్తాయి నీళ్ళు మొత్తం. మొత్తం ఇంకా అక్కడ పైకి వెళ్ళి అది పెట్టి కదా భగీరథ మిషన్, దాని వల్లనే కొంచెం ఆ నీళ్ళే వాడుకుంటున్నాం, గదే తింటున్నాం. బోర్ వాటర్ లేదు, బోర్ వేస్తే మొత్తం అవే ఎర్రగా వస్తాయి నీళ్ళు మొత్తం. చాలా మంది పిల్లలు, మా అబ్బాయి అయితే ఇప్పుడు 13 ఏళ్ళు పడిపోయి కాలు చేతులు పడిపోయి ఈ వాసన వల్ల మా అబ్బాయి ఓ ఇంటి నుండి చూపిస్తా లేవాడు కూర్చోడు నడవాడు పడిపోయి చాలా రోజులు అయిపోయి 13 ఏళ్ళు బస్తీ వాళ్ళంతా తెలుసు మంచిగా ఆడుకుంటున్నావు స్కూల్కి పోతున్నాయి. ఎప్పుడైతే ఇక్కడ వచ్చినో నేను ఇక్కడ ఎప్పుడు 1998 వచ్చిన ఇక్కడికి. అప్పటి నుంచి ఇంకా మా బాబు 5 సంవత్సరాలు మంచి చదువుకున్నాడు, పడిపోయాడు. అంటే ప్రభుత్వం ఏం చేస్తే మీకు బాగా జరిగేటువంటి అవకాశం ఉంటాయి? ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు మా పొట్టలు కూర్చి సార్ మీద కంకర గనటి కొట్టుకుంటున్నాం, మా మొత్తం కోరి బొంజి బూట్ చేసిరు, మొత్తం అంతా చెత్త పోసి మొత్తం ఎంత మంచి రాజకీయ నాయకులు అంతా కమిట్ అయ్యి మొత్తం లోపల ఏం మాట్లాడుకున్నారు ఏం కథను అంత సభ చేసి మొత్తం ఇండ్ల మీదకి వస్తుంది చెత్త, మొత్తం ఇండ్ల మీదకి వస్తుంది. మీ ఊరికి ఏమి చెప్పుకోకపోతున్నాం. డంపింగ్ తీసేసి మళ్ళీ అంటాడు మీకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా, అది కట్టిస్తా, ఇది కట్టిస్తా, అది లేదు ఇది లేదు. గదే ఇక 20 ఏళ్ళ నుంచి ఉన్నందుకు ఎవరు మన సర్పంచ్ ఎవరు జోజయ్య పాపం చనిపోయాడు. ఆయన జాగా అంతా వచ్చి మాకు తలాకింత 80 గదాలు 60 గదాలు ఇచ్చిండు. దీనిలో ఉన్నాం 30 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే పోతున్నాం సార్, ఇక్కడనే పోతున్నాం. మమ్మల్ని పట్టించుకున్నాం. మరికొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ప్రాంతంలో అక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల ఏమన్నా ఇబ్బందులు లేవనెత్తున్నాయి? ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అన్న, ఇబ్బంది వాసన, చిన్నపిల్లలకు అవి దోమలు కరుస్తున్నాయి, ఈగలు ప్రాబ్లము, చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ. వాసన ఎవరికి నిద్ర రాదు, ఎవరైనా రావాలంటే రారు, పోవాలంటే పోరు. చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా కష్టం అవుతుంది ఇక్కడ ఈ ప్రజలకు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ. చాలా మందికి రోగాలు వచ్చినాయి, చాలా మంది ముసలి కూడా రోగాలు వచ్చి పడిపోయారు. గల్లీలు ఉండరు, కావాలంటే చూపిస్తా. అంటే ఇన్ని రోగాలు వస్తున్నాయి కదా, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళు పట్టించుకుంటలేరు అన్న, ఇంతమందిని అడిగినా పట్టించుకుంటలేదు. తీసేస్తాం, ఎప్పుడు అడిగినా తీసేస్తాం అంటారు కానీ పట్టించుకుంటలేరు వాళ్ళు. ఎప్పుడైనా ఒక 2 సంవత్సరానికి తీసేస్తామంటారు కానీ ఎవరు పట్టించుకోరు. గతంలో ర్యాంకింగ్ కంపెనీ కూడా ఇక్కడ హాస్పిటల్ పెడతామని చెప్పారు, వాళ్ళు ఏమన్నా హాస్పిటల్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేశారు? ఎవరు ఏం చేయలే అన్న, ఏ హాస్పిటల్ పెట్టలేరు, ఏమి చేయలేరు వాళ్ళు. పెడతా అంటారు కానీ ఎవరు పెట్టరు, ఏం చెయ్యరు. మాటలే చెప్తారు కానీ ఏది చేసింది లేదు. వాటర్ పరిస్థితి ఎట్లుందంటారు ఇక్కడ? ఎందుకంటే పక్కనే వ్యర్థాలు మొత్తం కూడా వాటర్ కారుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలకు సంబంధించినటువంటి నీరు ఏ విధంగా ఉంది? నీరు కూడా వేస్టే అన్న, గలీజ్ వాటరే అనుకో. ఇంకా ఫిల్టర్ నీళ్ళు లాగా తీసుకొని తాగాల్సి వస్తుంది దానిలో, అంతే. అవి తప్ప స్వచ్ఛమైన నీళ్ళు అయితే లేవు ఇక్కడ. ఏదైనా ఫిల్టర్ వల్లనే తాగాల్సి వస్తుంది. ఓకే, రైట్. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులకు సంబంధించి కూడా గత కొద్ది ఏళ్ళగా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంట. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్త కూడా ఒకవేళ కనుక గాలి వస్తే ఆ చెత్త అంతా కూడా పూర్తి మొత్తంలో ఇండ్ల మీదకి వచ్చి పడి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర గోసలు పడుతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు చెప్తా ఉన్నారు. ఎన్నేళ్ల కాలం నుంచి కూడా ఇదంతా ఉందనుకోవచ్చు? ఇది 2005 నుంచి ఉంది డంపింగ్ యార్డ్. మేము అంతకుముందు 2000 సంవత్సరం నుంచి మేము ఇక్కడే ఉన్నాం. అప్పుడు చిన్న బాల్ వచ్చి పోసేది, ఇప్పుడు రాగా పెద్ద బాల్ వచ్చి పోసి ఇంత డంపింగ్ యార్డ్ చాలా పెద్ద చేసారు. చాలా మొత్తం వాటర్ గిడ మొత్తం స్మెల్ వచ్చేసింది. వాటర్ గిడ మేము దాలేకపోతాం, మొత్తం దురదలు వచ్చేస్తాయి. చిన్న పిల్లలకి మొత్తం దురదలు వచ్చి మచ్చలు వచ్చి ఈ రోగాల పాలు అవుతున్నాయి. ముసలిలకు కాళ్ళ నొప్పులు, మాకు గిడ మొత్తం ఇప్పటికీ మా గిడ కాళ్ళ నొప్పులు అన్నీ అవుతున్నాయి. చాలా ఘోరంగా ఉంటుంది, స్మెల్ చాలా వస్తుంది. ఇంట్లో తింటే కానీ ఇంట్లో కూడా వస్తుంది. నైట్ అయితే దోమలు వస్తాయి, దోమ ఇట్లా మనకు ఇట్లా కాండతో కూర్చున్నాడు కొచ్చిపోతాయి దోమలు, అంతా ఉన్నాయి. అంటే ఇలాంటి టైంలోనే దోమలు ఈ రకంగా ఉంటాయి. వర్షాకాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఈగలు, మనము అన్నము కాలు వడ్డించుకొని తింటుంటే మొత్తం అన్నంలో ఈగలు కాలుతుంటాయి. మొన్న మా బామ్మడి వచ్చిన చావు వేసినాం, చాలా మొత్తం ఈగ పడిపోయింది. ఎమ్మడే మొత్తం బయటికి వెళ్ళిపోయాడు. అట్లా చాలా సీరియస్ మొత్తం ఉంది. ఈగలు కాడ మొత్తం అన్ని మొత్తం చాలా ఘోరంగా బతున్నాం. ఇది ఘోరం అంటే తెలంగాణను 2047 సంవత్సరం వరకు అగ్రగామిగా తీర్చిదిద్దా అని చెప్తా ఉన్నాడు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? ఏదే డెవలప్మెంట్ చేస్తుండే, ఏం కదా ఎక్కడ చేస్తుండే ఏం కదా అని ఇక్కడ మా జవహర్లాల్ అదే ఏం చేస్తలేడు. ఈ డంపింగ్ యార్డ్ తీసేస్తున్నాడు, ఏం తీసేస్తలేడు. ఒకప్పుడు మల్లారెడ్డి ఉన్నప్పుడు కూడా ఇక్కడ రోడ్ లేకుండా మాకు అమ్మేత రోడ్డు గిర అన్ని చేయించిండు, మంచిగా చేసిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిందంటే ఏ ఫలం ఏం మంచలేదు మాకైతే, అస్సలు మంచలేదు. అదే నేను ఈ చెత్త డంపింగ్ వల్లనే నా కొడుకు కడుపు ఆపి ఆయనకి ముగ్గురు అడవిల్లలే
28 ఏళ్ళ కొడుకు చచ్చిపోయిండు. ఈ డంపింగ్ వల్లనే కడుపుబ్బి బోసన పట్టలేక అంతా రోగుల నొప్పులు వచ్చి చచ్చిపోయిండు. 6 నెలలు అవుతుంది చచ్చిపోయి గుట్ట ఎక్కగుట్ట కాలే. చిన్న చిన్న పిల్లలు ఉండరు, 3 అడవిల్లలే. నా పరిస్థితి ఏమి ఇచ్చినా ఏ ఊరు పట్టించుకున్న మానబాబు లేడు. చిన్న పిల్లలతోటి నా కొడుకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి అంత ఘోరంగా అయింది ఈ డంపింగ్ వల్ల. మాకు ఈ డంపింగ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మా పిల్లలైనా మా కుటుంబాలైనా ఇంత బాగుపడతారని అవకాశం కోరుతున్నాము. అది గవర్నమెంట్కైనా ఇప్పుడైనా ఏదో తెలుసుకొని మీ ఇక్కడ మా చెత్త ఇక్కడ పోయకున్నట్టు ఏరదికి పోసుకొని అయినా ఏదైనా కానీ ఈ డంపింగ్ వల్ల మాకు చాలా నష్టం వస్తుంది, చాలా ఇబ్బందులు పడుతున్నామని మీకు కోరుకుంటున్నాం. తీసేయాలి లేకపోతే మాకు మంచి ఇల్లు కట్టాలి చెప్పు. మాకు ఇండ్లు లేవు, ఏం లేవు. డంపింగ్ వల్ల అంతా నాది మూడు పిల్లలు అయిపోయిండ్రు. మా ఎల్లుడు చచ్చిపోయిండు. అంతా ఆసానికే అని మా ఎల్లుండి 2 మా తమ్మిని కొడుకు చచ్చిపోయిండు. మా సొంత ముఖ్య మా మొగుడు చచ్చిపోయిండు. కాలుకి దెబ్బ తగిలి మస్తు బాధపడి మాటలు రావు ఏం రావు నాయన. ఇటు నాని మేము గిన్నెలు తోముకుంటున్నాం చేస్తున్నాం. అప్పుడు కంకర్రాలు కొట్టుకుంటుంటివి ఉంటివి. మంచి మురికి నీళ్ళు వచ్చి కాళ్ళు అదిగో కాళ్ళు కొట్టున్నాను మరి ఇటు నాని అవుతున్నాం. అక్కడ వస్తాయి, ఇటు నడుచుకుంటూ పోతాం. వాసన వస్తుంది, అటనే ఉంటున్నాం. ఇంకేం చేస్తాం కొడుకు మేము. ఇంకా లేవని ఇయ్యలు ఇగో ఇయ్యలు తాను చేసుకున్నాను. ఇయ్యలు ఉండయి, అన్నీ ఉండయి. మరి ఏం చేద్దాం, మాకు ఇంక ఇక్కడ పోనీకి లేనందుకని ఇంకా ఉండము. ఇంక చెత్త కోసానికి వద్దు వద్దని కంకర్రాలు కొట్టుకొని బతికినాం. వడ్డీళ్ళం మేము కంకర్రాలు కొట్టుకొని బతికేటోళ్ళం చేసేటోళ్ళమే. ఇంకా అంతా అన్ని డంపింగ్ పోసి అక్కడిక్కడ గిన్నెలు 800కి 700కి గిన్నెలు బాసాలు పోయి తోముకొని వస్తాం. మాకు చాలా ఇక్కడ ఇది గాంధీకి ఇక్కడ దవాఖానలా ఇంకా పైసలు ఉండి ఇంకా చూసి పెట్టుకుంటాం చేస్తాం. ఎక్కడ పోదాము. ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టినప్పుడు దవాఖాన కట్టేయలేదు. బాగా 4 కుక్కలు కడుతున్నాయి. ఆ ఇంట్లో పనికోతే కుక్కలు కడుతున్నాయి. మాకు కుక్కలు కూడా పోయి చూడలేదు కొట్టుకుంటున్నాం. ఏమి తింటలేము. ఇంత ఉల్లిగడ్డ లేదు లేదు, ఇంత ఎల్లిపాయ పొడి కూడా కొట్టుకొని తింటున్నాము. ఏం లేదు నాయన. ఆసన వస్తుంది సార్, ఆసన వస్తుంది. మొన్ననే నాకు మనవరాళ్ళు, ఒక మనవరాలు ఇంత ఉంది, ఓ మనవరాలు ఇంత, ఓ మనవరాలు ఇంత ఉంది. 3 మనవరాలు అగో వస్తే ఆమె పెద్ద చిన్న ఆమె ఆడ ఉంది. అయితే మా కొడుకుకి ఈ డంపింగ్ ఆరుసాలనే ఇంట్లోనే మొత్తం అంతా ఏం చేస్తుండే, లారీ నడుపుండే. ఆ యాసనికే కడుపు ఇంతలా ఉబ్బి గాంధీ పోయిన మలమలతనాడు చచ్చిపోయాడు. మా కొడుకు ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఎవ్వరు చేస్తలేరు. మళ్ళీ ఇప్పుడు గెలిచినోడు గిట్ట మళ్ళీ ఇంకా నాశనం చేసిండు. కానీ మాకు ఆ గ్యాస్ పైసలు గిట్ట పడతలేవు. గ్యాస్ పైసలు గిట్ట పడతలేవు. కన్న తిప్పలు పడ్డా కానీ, కన్న చేసినా కానీ, కన్న కష్టం చేసుకున్నా కానీ, ఈ కాగితాలు ఏరుకొని అన్న తిందామన్నా కానీ బువ్వ ఇంకా ఇప్పుడు ఇయ్యాలి తక్కువ ఉన్నాయి. కానీ బువ్వ తింటుంటే బువ్వ మీద వచ్చి గింత ఏమన్నా తానం చేసి వచ్చి ఆలితే ఇంకా తడిబాట ఉంటే చాలు ఇప్పుడు నాలుతాయి. ఇయ్యలు ఆలుతాయి. దోమలు అయితే పొద్దు కాగానే మొత్తం మన చీమల తెట్లాకనే చీమల తెట్లా వచ్చి మొన్న వచ్చింది. మొన్న ఆడుకోటి వచ్చింది, ఈడుకోటి వచ్చింది. అమ్మోడే ఇంకా ఇక్కడ ఇంకా మా పెదమాని వరాలు. ఇంకా ఇప్పుడు వర్షం వస్తే ఎట్లుంటది మరి? వర్షం వస్తే మొత్తం ఇంకా మురికి కాళ్ళ వాసన మొత్తం బయటకి గిట కర్రే నీళ్ళు మొత్తం ఒంటెలు గిట బాత్రూమ్ గిట వచ్చిందంటే గిట మనం వర్షాల చెత్తులు గొడవ గిట పట్టుకొని వస్తే అవసరం తట్టుకోక చెల్లు ఇట్లా చుట్టుకొని రావాలి. చుట్టుకొని ఉరికి మళ్ళీ అన్నీ మూసుకొని ఉండాలి. కిటికీలు అన్నీ మూసుకొని ఇట్లనే ఉండాలి. మేమంతా మూసుకొని ఉండాలి. మళ్ళీ తెరవద్దు చేయద్దు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లుంటున్నారు మరి? 20 ఏళ్ళ 20 ఏళ్ళు కానీ 20 ఏళ్ళ సంది పోయలేడు. కానీ ఆడు 15 ఏళ్ళు పోయబట్టి 15 ఏళ్ళు కానీ ఆడు అమ్ముకున్నాడెవడో చేసినోడెవడో ఆడు వస్తాయి. కాగితాలు మొత్తం వచ్చి ఇటుకెళ్ళి వెళ్తాయి. మొత్తం చెప్పినాము, అంత చేసినాము. మొత్తము మట్టి మట్టి పోస్తారు. ఇప్పుడు పోసిరా మళ్ళీ మట్టి పోసి చెత్త పోస్తారు చూడు. మళ్ళీ కవర్ వేసి మళ్ళీ చెత్త మళ్ళీ మట్టి పోసి కవర్ వేసి మళ్ళీ పోసి మళ్ళీ మట్టి వేస్తారు. మళ్ళీ ఇదంతా కిందికి వెళ్ళి ఉన్నదంతా అదే చెత్తనే. చెత్తలో నీళ్లు కూడా ఉంటాయి కదా,
అది మొత్తం ఇప్పుడు ఇండ్రులో పనిచేయని కొత్తగా సార్ ఇంకా కాలు చూడు ఇట్లా ఇట్లా వలిగిపోయినాయి ఆ నీళ్ళ గురించే కాలు ఇట్లా వలిగినాయి మొత్తం ఇంత మురికి కాలు నీళ్ళు ఇంత ఎర్ర మన డికాస లాకనే మన రక్తం లాకనే ఆ నీళ్ళు ఇంత పోతుంటాయి ఆ నీళ్ళకి వెళ్ళి అట్లనే కాలు పెట్టుకొని దాటుకుంటూ పోలే మేము పనికోతే అది 800కి 700కి పని చేయలే మేము గంతే. మంచినీళ్ళు అంటే ఇంకా కింద పోయి ఫిల్టర్ కానీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఫిల్టర్ వేయించున్నందుకు అది మాకు వస్తున్నాయి కానీ నీళ్ళు ఫస్ట్ ఉండే చూడు ఆ సారు ఆయన ఉన్నప్పుడు ఫిల్టర్ వేయించుండు. ఈయన వచ్చినాక ఫిల్టర్ లేదు గిల్టర్ లేదు ఈ రోడ్డు లేదు గీడు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫిల్టర్ వచ్చింది, రాలేదు మాకు నష్టమే చేసిండు అసలు. ఇంకా 50 రూపాయలు ఉన్నది 60 రూపాయలు చేసిండు నూనె అర్ధ కిలో. 10 రూపాయలు 7 రూపాయలు 5 రూపాయల నీళ్ళ డబ్బు ఉన్నది ఇప్పుడు 10 రూపాయలు చేసిండు. ఏదైతే శాంతినగర్కి సంబంధించినటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ చూడొచ్చు డంపింగ్ యార్డ్కి సంబంధించినటువంటి చెత్త అంతా కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి ఇండ్ల మీద పడుతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. పూర్తి మొత్తంలో ఆ డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాల రసాయనాలు కూడా ఈ ఇండ్లలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలోకి రావడం, అదేవిధంగా ఈగలు కావచ్చు దోమలు కావచ్చు పూర్తి మొత్తంలో ఇండ్లలోకి ఏరడం, వీళ్ళందరూ కూడా రోగాలు బారిన పడడం, హాస్పిటల్కి వెళ్దామంటే కూడా దగ్గరపాట్లో హాస్పిటల్లో కూడా వైద్య సేవలు ఇవ్వట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మరి కాళీవాసు చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక గాలి దుమారం కనుక పెద్ద ఎత్తున వస్తే ఆ మీద ఉన్నటువంటి చెత్త అంతా కూడా పూర్తి మొత్తంలో ఇండ్ల మీద పడుతుందంటూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాస ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి చూడొచ్చు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కూడా చెత్త అంతా కూడా పూర్తి మొత్తంలో గాలికి కొట్టుక వచ్చి ఇక్కడ మొత్తం కూడా పడుతున్నటువంటి పరిస్థితి కూడా మన విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా నిత్యం అనారోగ్యం పాలవుతూ కూడా వేలకు వేలు వెచ్చిస్తూ హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం శాంతినగర్లో ఉన్నటువంటి ప్రజల వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తి మొత్తంలో వాళ్ళంతా కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిత్యం కూడా వాళ్ళంతా కూడా ఏదైతే హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం, మా పిల్లలంతా కూడా అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు. ఒకవేళ కనుక వర్షాలు కనుక ఎక్కువ వస్తే బయటికి వెళ్ళాలంటే మొత్తం కూడా మూతి చుట్టూ గుడ్డ చుట్టుకొని బయటికి వెళ్ళాలి తప్ప మాకు వేరే గత్యంతరం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఏమాత్రం కూడా వీళ్ళ గోడు వినడం లేదు, వీళ్ళ సమస్యను కూడా పరిష్కరించట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మన వెనకాలే ఉన్నటువంటి ఏదైతే డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా ఇటువైపు కొట్టుకు రావడం వల్ల ఇక్కడ దోమలు కావచ్చు ఈగలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఇండ్లలోకి ఏరి వాళ్ళంతా కూడా అనారోగ్యం పాలవుతున్నట్టు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.